హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్టోరీ టైం కదా, చక్కగా ఇంకొక కథతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా కథను తెలుసుకోవడానికి? మరి కథలోకి వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా కథలు అనేవి ఎక్కువగా రీచ్ అవటం జరుగుతుంది. ఇంకా మంచి మంచి కథలతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ దయగల యువరాణి. మరి దయగల యువరాణి ఈ స్టోరీ మనకేం చెప్తోందో తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక కోటలో చాలా దయగల యువరాణి నివసించేది. ఆమె సవతి తల్లి ఆమెను ఎప్పుడూ ద్వేషిస్తూ ఉండేదన్నమాట. ఓకేనా. యువరాణి జంతువుల పట్ల చాలా దయగా ఉండేది. మరియు సమీపంలో ఉన్నటువంటి అడవిలోని అన్ని జంతువులు ఆమె యొక్క స్నేహితులు. ఎందుకంటే ఆ జంతువులతో ఎక్కువ దయ కలిగి ఉండటం వల్ల అవన్నీ ప్రేమపూర్వకంగా వాటిని చూసుకోవటం వల్ల అవన్నీ కూడా యువరాణికి స్నేహితులుగా మారాయన్నమాట. సవితి తల్లి ఎప్పుడూ యువరాణికి హాని చేయాలని కోరుకునేది. అయితే ఒకసారి ఆమెను చంపటానికి ఒక హంతకుణ్ణి నియమించింది ఆ తల్లి. అయితే హంతకుడు ఏం చేశాడు? యువరాణి ఉన్నటువంటి గది ఆ గది దగ్గరికి ఆ హంతకుడు వచ్చాడనమాట. అయితే యువరాణి నిద్రిస్తున్నప్పుడు హంతకుడు ఆమె కిటికీ వద్దకు వచ్చాడు. వచ్చి ఆవిడ్ని ఎలా చంపాలా అని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట ఆ హంతకుడు. అయితే ఒక చిన్న కోయిల అతను కిటికీ ఎక్కటం చూసి, అంటే ఎవరు? హంతకుడు అనమాట. ఆ యువరాణి ఉన్నటువంటి గది యొక్క కిటికీ ఎక్కటం ఆ కోయిల చూసి అది ఏనుగుకి తెలియజేసింది ఆ హంతకుడి గురించి. అయితే ఏనుగు ఏం చేసిందంటే హంతకుడిని తన పాదాలతో తొక్కి చంపేసిందనమాట ఏనుగు. ఓకే, ఇలా ఆ హంతకుడి బారి నుంచి ఏనుగు కాపాడింది. యువరాణి నిద్రలేచి ఏనుగుకి కృతజ్ఞతలు తెలియజేసిందనమాట. కొన్ని రోజుల తరువాత ఒక రాక్షసుడు కోటపై దాడి చేసి రాణి యొక్క గదిని ఆక్రమించేశాడు. మరి రాణి చాలా భయపడిపోయిందనమాట. కోటలోని ఎలుకలు ఆ రాక్షసుని యొక్క విషయాన్ని యువరాణికి తెలియచేశారనమాట. ఓకేనా. ఆ రాక్షసుడు ఆక్రమించాడు అన్న విషయము యువరాణికి తెలియచేశారు. ఇక వెంటనే ఆ యువరాణి ఏం చేసిందంటే గుర్రం ఎక్కి రాక్షసునితో ఎంతో ధైర్యంగా పోరాడిందనమాట. ఆమె తన సవతి తల్లిని ఆ రాక్షసుని బాధ నుంచి కాపాడింది. ఓకేనా. ఇది మరి రాణి తన పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించినా కానీ చూడండి, అవేవి మనసులో పెట్టుకోకుండా యువరాణి చక్కగా రాణిని కాపాడింది. మరి రాణిని రాక్షసుని నుంచి కాపాడినందుకు యువరాణికి క్షమాపణ చెప్పింది. అంటే నేను నీ పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించినందుకు దయచేసి నన్ను క్షమించమ్మా అని యువరాణిని రాణి కోరటం జరిగింది. ఓకేనా. ఇది మరి మనం ఈరోజు తెలుసుకున్నటువంటి కథ దయగల యువరాణి. అందరి పట్ల కూడా మనం దయతో ఉండాలి. ఓకే.
వారు ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నారు, ఒక మాట అన్నారు అని ఎప్పుడూ కూడా అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మనం అలా చెయ్యకూడదు. ఆపద నుంచి కాపాడాలి. ఓకేనా? దయ కలిగి ఉండాలి సర్వ జీవకోటి పట్ల కూడా. ఓకే, ఇది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి కథ. మరి మీకు ఎలా అనిపించింది కథ? నచ్చిందా? చక్కగా పెద్దలైతే కనుక పిల్లలతో షేర్ చేసుకోండి, పిల్లలు మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈ అద్భుతమైనటువంటి కథను విన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి ఇంకొక కథతో ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ.